The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity to sit at His feet and to hear Him speaking. మరి దేవుడు మాట్లాడుతుండగా ఆయన మాటలు వినులాగిన, ఆయన పాదం చెంత కూర్చొని వినులాగిన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Today, the burden given to me is, let us see some of the trivial questions which we get as we are leading our lives in this world. నేటి దినాన్న దేవుడు పెట్టిన భారం ఏమిటిదంటే, మనం ఈ లోకంలో మన జీవితాన్ని ఇలా సాగిస్తుండగా మనం ఎదుర్కొనే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల గురించి So many questions. అనేకమైన ప్రశ్నలు, క్లిష్టమైన ప్రశ్నలు. Many people, when we believe in Lord Jesus Christ, they will be asking us some questions. చాలా మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కూడా అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. After we are born again, many will ask us questions. కాబట్టి తిరిగి జన్మించిన తర్వాత మనం అనేకులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. And sometimes we'll be in a confused state. మరి కొన్నిసార్లు ఎంతో కలవరతో కూడిన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాం. Not that we can answer every question. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబు చెప్పగలము అని కాదు. But what the Bible says regarding some of these things. అయితే వీటిల్లో కొన్ని దానికి బైబిల్ ఏమని చెప్తుందో అవి కొన్నిటిని. Undoubtedly, there is an answer in the Word of God for every question we get. నిస్సందేహంగా మనకు వచ్చే ప్రశ్న ఏదైనా కానీ దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది. So today we are going to see one of such trivial questions. మరి నేటి దినాన అలాంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నల్లో ఒకదాని గురించి మనము ధ్యానం చేస్తాం. How old is earth? కాబట్టి ఈ భూమి దాని వయసు ఎంత, లేకపోతే ఎంత కాలం ఉంటుంది? What is the age of the earth? కాబట్టి భూమికి ఉన్న వయసు ఎంత? What the Bible says. దాని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? Whenever we are giving answers to such questions, our answers must be conservative. ఇలాంటి ప్రశ్నలకి మనం జవాబు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మనం జవాబు ఇవ్వడం మంచిది. Genesis chapter 1. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం. Let us see the opening verse of the Bible. బైబిల్ గ్రంథంలోని మరి ఆరంభపు వచనాన్ని మనం చదువుకుంటాం. Verse 1. మొదటి వచనం. Genesis 1:1. ఆదికాండము 1వ అధ్యాయం మొదటి వచనం. In the beginning, God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for the written word of God. తండ్రి, లిఖితపూర్వకమైన దేవుని వాక్యమును బట్టి వందనం చెల్లిస్తున్నాం. All the questions of mankind can be answered by the living word of God. మానవాళికి ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నాయనా నీ వాక్యంలో ఉన్న జీవవాక్యమే దానికి జవాబు ఇవ్వగలదు. Because out of thy infinite wisdom thou hast written this word of God. ఎందుకనగా ప్రభు అనంతమైనటువంటి జ్ఞానంతో ఈ దేవుని వాక్యం రాయబడి ఉంది. Knowing the ending from the beginning, thou hast recorded these things. ప్రభు అంతము ఆది నుండే ఎరిగి ఆయన ఈ విషయాలన్నీ కూడా రాసి పెట్టినారు. Foolish as we are standing before thy precious people. ఆయన బుద్ధిహీనులంగా నీ ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుతున్నాం. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Satisfy us. ప్రభు మమ్మల్ని We తృప్తిపరచండి. are claiming thy promises for this ministry. ప్రభు మరి ఈ పరిచర్య కొరకని మీ వాగ్దానంలోనే కోరుకుంటున్నాం. Our dear ones who are watching also may be blessed by thee. ప్రభు మరి ఈ విషయాల్ని వీక్షిస్తున్న మా ప్రియులు వారు కూడా ఆశీర్వదించబడుదురు గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Genesis 1:1. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. In the beginning, God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. A mention is made about the creation of the earth in the very first verse, opening verse of the Bible. బైబిల్ గ్రంథంలోనే ఆరంభపు మాటలో, వచనంలోనే మరి సృష్టి గురించినటువంటి మాట, ఇక భూమిని సృష్టించిన సంగతి రాయబడింది. From this we can understand. దీని నుండి మనం అర్థం చేసుకోగలం. There are billions of stars which are bigger than the earth. మరి భూమి కన్నా ఎన్నో కోట్ల రెట్లు పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. Even the sun itself is so many times bigger than the earth. ఇంకా మనం చెప్పాలంటే సూర్యుడు కూడా భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దది. And so many galaxies are there. అంతేకాకుండా మరి ఎన్నో అంతరిక్షాలు ఉన్నాయి. నక్షత్ర రాసులు ఉన్నాయి. So many galaxies are కాబట్టి there. ఎన్నో నక్షత్ర రాసులు ఉన్నాయి. In spite of all these things, God has given such an importance to the earth. Though it is a small planet,
In the very opening verse of the Bible, he made a mention of it. కాబట్టి ఇన్ని పెద్ద పెద్దవి అన్నీ ఉన్నప్పటికీ కూడా బైబిల్ తెరవగానే మొట్టమొదటి వచనంలోనే ఒక చిన్న గ్రహమైనటువంటి భూమిని గురించి రాసాడేమిటి? So that shows that earth is a very important thing in the sight of God. ఇది మనకి ఏం చూపిస్తుందంటే భూమి దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైనది అని అర్థమవుతుంది. Though earth is a small speck in the universe, ఈ భూమి విశ్వమంతటిలో కూడా ఒక చిన్న గ్రహమైనప్పటికీ maybe small అదొక speck, చిన్న నలక వంటిదైనా even then God has given the utmost importance. అయినప్పటికీ దేవుడు దానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు. So when God has given importance, you and I are supposed to give importance. కాబట్టి దేవుడే అంత ప్రాముఖ్యతనిచ్చాడంటే నీవు నేను కూడా తప్పక ప్రాముఖ్యతనివ్వాల్సిందే. So when we come to the book of Genesis, ఆది కాండానికి మనం వస్తే we all know Genesis is the book of beginnings. ఆది కాండము అనగా మరి అన్ని గ్రంథాలకి ఆరంభంలో ఉండేది. It is the book of beginnings, beginning of everything. అంటే ప్రతిదానికి కూడా ఆరంభానికి సంబంధించిన పుస్తకం, గ్రంథం. How this name has come? ఈ పేరు ఎలా వచ్చింది? In the beginning. ఆది యందు. The word used in Hebrew for that in the beginning is Bereshit. చూడండి, హిబ్రీ భాషలో ఆది యందు అనే మాటకి బెరెషిట్ అనే పదం ఉపయోగించబడింది. Bereshit. Bereshit. So the meaning of Bereshit is in the beginning. That's why in Hebrew the book of Genesis is known as the book of Bereshit. కాబట్టి హెబ్రీ భాషలో ఆది యందు అనే మాటకి బెరెషిట్ అనే ఉపయోగించబడింది. So it is the book of the beginning. కాబట్టి ఇది మరి అన్ని గ్రంథాలకు ముందు లేదా అన్ని విషయాలకి ఆరంభమై ఉంది. So the omniscient God, that is the all-wise God, chose these words as the opening words to his book, the Bible. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఆరంభంలోనే ఈ మాటలతో దీన్ని ఉపయోగించాడు. Generally, whenever we talk to anybody, సాధారణంగా ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు, when we are speaking in a big meeting, ఒక పెద్ద మీటింగ్ లో మాట్లాడేటప్పుడు the opening words are very important. చూడండి, ప్రారంభపు మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. Generally to the messengers, how to give a message, many people will tell. సాధారణంగా వర్తమానం ఏ విధంగా అయ్యాలి దాని గురించి చాలా మంది చెప్తా ఉంటారు. In their lectures what they will say, చూడండి, వాళ్ళు ఇచ్చే లెక్చర్స్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? the first 2 or 3 minutes of your message is very important. నీవు ఇవ్వబోయేటువంటి ఆ సందేశం, ఆ వర్తమానంలో మొదటి 2-3 నిమిషాలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. Those 2 or 3 minutes must be able to create interest in the hearts of the hearers. కాబట్టి ఆ 2-3 నిమిషాలే వినేవారి హృదయాల్లో ఒక ఆశను పుట్టించేవిగా Suppose ఉంటాయి. if you are sharing the word of God for an hour, ఒకవేళ ఒక గంట సేపు వాక్యం చెప్పబోతున్నావు అనుకో, the first 4 to 5 minutes will decide whether your hearer will hear you for the remaining 55 minutes or not. కాబట్టి మరి ఈ మొదటి 4-5 నిమిషాలు, ఇప్పుడు ఆ తర్వాత మిగతా 50 నిమిషాలు వినేవారు ఓపికగా వింటారా లేదా అనేది మొదటి 4-5 నిమిషాలపైనే ఆధారపడి ఉంటుంది. That's why the first 4 or 5 minutes message we must be very careful. అందుకనే ఈ మొదటి 4-5 నిమిషాల సమయంలో మనం చెప్పబోయే సందేశం, వర్తమాన విషయంలో జాగ్రత్త పడాలి. The hearer will decide whether he is going to hear the message or ignore the message by what you speak in the first 4 or 5 minutes. కాబట్టి వినేవాడు కూడా నీవు పలికేటువంటి ఆ మొదటి 4-5 నిమిషాల్లో చెప్పే ఆ మాటల్ని బట్టి ఇక ఇంకా కాసేపు కూర్చోవాలా లేదా అనేది మరి నిర్ణయం చేసుకుంటాడు. That's why some of the messengers they will start with some stories. అందుకనే కొంతమంది బోధకులు, కొందరు వర్తమానికులు ఆరంభంలో ఏదో కథలు చెప్తూ అట్లా ఆరంభిస్తారు. To create interest in the hearts of the hearers. అనగా వినేవారి హృదయాల్లో కొంత మరి ఆసక్తిని పుట్టించడానికి. So here, మరి ఇక్కడ చూస్తే, see, when a man is so careful about his 1 hour message, ఒక మనిషి గంట సేపు తాను ఇవ్వబోయే వర్తమానం గురించి అంత జాగ్రత్త పడితే, but the all wise God మరి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు and a message to the whole world for all the generations, ప్రపంచంలో ఉన్న అన్ని తరాల వారికి ఆయన ఒక సందేశం ఇచ్చే సమయంలో, and how much careful he must be for the introductory sentences of the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఈ పరిచయ వాక్కుల్లో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడు. So God has chosen this particular sentence as the opening verse of the Bible, means it is pregnated, filled with so much meaning. కాబట్టి దేవుడు ఈ ఆరంభపు మాటల్లోనే ఆరంభిస్తూనే
ఈ మాటల్ని ఆయన ఉపయోగించాడంటే అవి ఎంత ప్రాముఖ్యమైనవి ఉంటాయి. It is filled with meaning. ఇది ఎంతో అర్థసహితంగా ఉంటుందిగా. Therefore, we have to meditate them. We have to dig deeper those words. అందుకనే మనం ఈ మాటల్ని మనం ధ్యానం చేస్తూ కొంచెం లోతుకి వెళ్ళాలి, త్రవ్వాలి. The very first verse itself is filled with innumerable truths. మొదటి వచనంలోనే లెక్కింపశక్యముగా అని సత్యాలు ఉన్నాయి. The more we dig, మనం ఎంత లోతుగా త్రవ్వుకుంటూ వెళ్తే the more we get for our spiritual enlightenment. మన ఆత్మీయ జీవితానికి అంత ఎక్కువైన వెలిగింపు మనం పొందుతాం. So Genesis 1:1. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. In English King James version there are only 10 words. In the beginning God created the heaven and the earth. మరి ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారము 10 పదాలు ఉన్నాయి ఆ వచనంలో, ఆ మాటలో. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. And out of those 10 words 3 times the has come. మరి ఆ 10 మాటలు లేదా 10 పదాల్లో ది అనేటువంటి ఆ పదము 3 సార్లు ప్రస్తావించబడింది. Anyhow, we are going to see in detail, maybe in 4 or 5 parts of these videos, the importance of Genesis 1:1. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం యొక్క ప్రాముఖ్యతని మనం ఒక 4-5 భాగాలుగా ఈ వీడియోలో మనం చాలా వివరంగానే So చూడబోతున్నాం. Genesis 1:1 refers to the dateless past. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం అనేది ఏ తేదీలు కానీ ఆరంభం లేని గతం, దాని గురించి So మాట్లాడతాం. many people they will say చాలా మంది అంటారు కదా, it may be a part of the creative ages of God. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే దేవుని యొక్క సృష్టి యుగాలు, ఆయా యుగాలు అని చెప్తారు. Because ఎందుకనగా see, some of the Bible commentators say కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట, before Genesis 1:1 also there is a creation. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనానికి పూర్వము కూడా ఒక యుగం ఉండిందంట. And also between Genesis 1:1 and 1:2 crores of years are there. మరి అలాగే ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనానికి మొదటి అధ్యాయం రెండో వచనానికి మధ్యలో, ఈ 2 వచనాలకి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల కాలం ఉండింది అంటారు. That's why creative ages. అందుకనే సృష్టి యుగాలు అని I'm చెప్తాను. not talking about the present dispensations, 7 dispensations. నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యుగాలు లేదా తరాల గురించి, ఆ 7 తరాల గురించి నేను ఇంకా చెప్పడం In లేదు. this creation, ఈ సృష్టిలో if you see right from Adam, మీరు ఆదాము మొదలుకొని అక్కడ నుండి గమనిస్తే we can see the dispensation of innocence, the dispensation of conscience, అజ్ఞాన కాలము లేదా యుగం అని ఉంది, లేదా మనస్సాక్షి యుగం అని ఉంది. and we can see the dispensation of human government, అంతేకాకుండా మానవ ప్రభుత్వం, మానవ ఏలుబడి ఒక యుగం ఉంది. the dispensation of law, అంత ధర్మశాస్త్ర యుగము, the dispensation of grace. మరి కృపాయుగము. Like that, there are at least 7 dispensations are there. ఆ విధంగా కనీసం ఒక 7 యుగాల గురించి మనం చూడొచ్చు. In other words, మరొక మాటలో in చెప్పాలంటే one creation age there are 7 dispensations. ఒక సృష్టి యుగంలో 7 తరాలు ఉంటాయి. మళ్ళీ And if you see in the past, మీరు గతంలో గాని చూస్తే పూర్వము, so Genesis 1:1 it is creating an idea that there are creative ages. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవగానే మనకి ఏం గుర్తొస్తుందంటే ఇక్కడ ఒక తలంపు వచ్చేస్తుంది, సృష్టించబడిన యుగాలు కూడా ఉన్నాయి. So in one creative age there are 7 dispensations. ఒక సృష్టి యుగంలో 7 తరాలు చూస్తున్నాం. So what all God did in the eternal dateless past, no one knows. మరి దేవుడు అనాది కాలంగా, దానికంటే ఆరంభం లేని, తేదీ లేనిటువంటి ఆ కాలంలో ఏం చేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. Nobody knows it. అది ఎవరికి తెలియదు. Because our intelligence and our thinking capacity, they cannot understand it. ఎందుకనగా మన జ్ఞానము, మానవ మేధస్సు ఈ దైవికమైన ఈ సంగతులను అర్థం చేసుకోలేవు. At the best we are human beings. మహా అంటే మనము మానవ మాత్రులమే. Our age may be only 100 years. మనకు మన కాలము, మన తరం అనేది ఒక 100 సంవత్సరాలు ఉండదు మన వయసు. People who live for 100 years, how can they understand fully about the God who is without beginning and without ending? 100 సంవత్సరాలు బ్రతికే ఈ మనిషికి ఆదియు అంతము లేని దేవుడి గురించి అసలు ఎలా అర్థం చేసుకోగలడు? So that's why అందుకని the words eternal, everlasting are beyond our comprehension. శాశ్వతమైనది, నిత్యమైనది, నిత్యత్వము, ఇలాంటి పదాలు, ఈ మాటలు మన గ్రాహ్యానికి మించిన సంగతులు. And human intellect, human understanding cannot comprehend these truths. మరి ఈ మానవ జ్ఞానము
ఈ సత్యాలని అసలు గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. Because our minds are tuned to time. ఎందుకనగా మనకున్నటువంటి మనసు, మనకున్న జ్ఞానము కాల పరిమితి గలదు. Suppose 10 years we can understand. ఉదాహరణకి 10 సంవత్సరాలు అంటే మనకి ఏమైనా అర్థం అవుతుంది. Suppose if I say I am loving you for the last 100 years. ఒకవేళ నేను ఇదిగో 100 సంవత్సరాల నుండి నిన్ను ప్రేమిస్తున్నాను We can understand. ఏదో అర్థం చేసుకోగలం. Suppose I am loving you for the 1 lakh years. సరే 1,00,000 సంవత్సరాల నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను That అంటే also we can understand because time is mentioned there. అది కూడా మనకి అర్థం అవుతుంది, ఎందుకనగా ఇక్కడ సమయము అనేది అక్కడ ప్రస్తావనకు వచ్చింది. So we can imagine that. కాబట్టి అది మనం ఊహించవచ్చు మనం. So but when it comes to eternity, that is without beginning and without ending, మరి నిత్యత్వము అనే మాటకు వస్తే అంటే ఆదియు అంతము లేనిటువంటిది, we cannot understand it. ఇది మనం అర్థం So చేసుకోవాలి. that's why better not to think about it. అందుకనే దాని గురించి ఆలోచన చేయకపోవడమే మంచిది. Even some of the people will question. ఇంకా కొంతమంది ఇలా ప్రశ్నిస్తుంటారు, Oh believers, విశ్వాసులు, when we go to heaven, మనం పరలోకానికి oh వెళ్ళినప్పుడు you are telling it is eternal. అది యుగాయుగములు లేదా శాశ్వతమైనది అంటున్నారు కదా. So what we are going to do there? అక్కడ మరి ఏం చేస్తాం మనం? Oh will we be worshipping the Lord for 1 year, 2 years, 3 years, 10 years, 100 years? కాబట్టి మనం అక్కడ దేవుని ఆరాధిస్తూ సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అలా ఆరాధన చేస్తూ ఉంటాం. But how long? అలా ఎంతకాలం చేస్తాం? 1000 years, 1000 సంవత్సరాలు, 10,000 years, 10,000 సంవత్సరాలు, and how long we will worship? ఎంతకాలం మనం ఆరాధన So చేస్తాం? many times what happens is many people will be questioning this. అనేక పర్యాలు ఏం జరుగుతుందంటే చాలా మంది ఇలాంటి ప్రశ్న వేస్తారు, We cannot understand. మనం అర్థం చేసుకోలేం. I cannot explain, and also though it is explained, you cannot understand. నేను దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినా నీకు అర్థం కాదు. Because our brain is having limited capacity. ఎందుకంటే మనకున్న ఈ మెథడ్కి పరిమితి గలటువంటి సామర్థ్యమే ఉంటుంది. That's why God has kept some of these things as mysteries. అందుకనే దేవుడు వీటిలో కొన్ని విషయాల్ని అలా మర్మంగానే ఉంచేశాడు. That's why in the book of Deuteronomy, అందుకనే ద్వితీయోపదేశ కాండంలో in chapter 29, 29వ we అధ్యాయంలో all know this verse. ఈ వచనం మనందరికి పరిచయం అయింది. Deuteronomy ద్వితీయోపదేశ కాండం chapter 29 29వ అధ్యాయం and verse 29. 29వ వచనం. The secret things belong unto the Lord our God, but those things which are revealed belong unto us, unto our children forever, that we may do all the words of the law. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి నగునని చెప్పుదురు. So the secrets belongs to the Lord. కాబట్టి రహస్యములన్నీ కూడా అవి దేవునివి. But what God will do? అయితే దేవుడు ఏం చేస్తాడు? If you fear God, నీవు దేవునికి భయపడితే, if you obey His commandments, ఆయన ఆజ్ఞలకు లోబడితే few mysteries He will reveal to you, not all the mysteries. కొన్ని మర్మములు నీకు బయలుపరుస్తాడు, అన్ని మర్మములు కాదు. See, Joseph is the one who revealed the dreams and the meanings of the dreams. యోసేపు చూడండి, కలలు చెప్పాడు, కల భావం కూడా చెప్పాడు. Is it possible with man? మనుష్యులకి ఇది సాధ్యమేనా? God has revealed it. దేవుడు బయలుపరిచాడు. Because Joseph feared God. ఎందుకనగా యోసేపు దేవుని భయం కలిగిన వాడు. Daniel revealed the vision. దానియేలు కూడా ఆ కల, దర్శన భావం చెప్పాడు. And he talked about the meaning of that vision. ఆ కల యొక్క భావం, అర్థం కూడా చెప్పాడు. Why? ఎందుకు? Daniel feared the Lord and God revealed few mysteries to Daniel. దానియేలు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దానియేలుకి కొన్ని మర్మములు బయలుపరిచాడు. About some of the mysteries God has shown to John the disciple in the Isle of Patmos. కొన్ని మర్మముల గురించి కొన్ని దర్శన రూపకంగా దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకి ప్రత్యక్షపరిచాడు. So here what can we understand? కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోగలము? Mysteries can be revealed unto God's children who fear Him, who respect Him, who worship Him. దేవుడు అంటే భయం కలిగి ఉండి దేవుణ్ణి మనం గౌరవిస్తూ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞకు లోబడినట్లయితే ఆయన పిల్లలమైనటువంటి మనకి కొన్ని ఆయన బయలుపరుస్తాడు. Psalm 25. 25వ కీర్తన. Psalm 25. కీర్తనలు 25 Verse 14. 14వ వచనం. The secret of the Lord is with them that fear Him, and He will shew them His covenant. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. In Telugu it is not so clear. తెలుగులో అంత స్పష్టంగా లేదు. In English. అది ఇంగ్లీష్ లో 25:14 of Psalm. 25 కీర్తన 25 14వ వచనం చాలు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. The secret of the Lord is with them that fear Him. యెహోవా మర్మము
ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. Not that we are better than other people. అంటే మిగతా వారికన్నా మనం ఏదో మెరుగైన వాళ్ళమని కాదు. There are so many intelligent scientists in the world. ప్రపంచంలో ఎంతో మంది తెలివైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. Though we are not qualified, మనం అంత అర్హులం కాకపోయినా but it is a privilege unto the children of God. దేవుని పిల్లలకి ఇది ఒక ఆధిక్యత. Because we believed in Lord Jesus Christ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం not కాబట్టి, only that we fear him daily, అంతేకాదు అనుదినము మనము ఆయన అంటే భయం కలిగి ఉంటున్నాము so కాబట్టి. he kept some of the mysteries, their meanings at the disposal of those who fear him. కాబట్టి ఇలాంటి మర్మములు దాని యొక్క అర్థము ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో అలాంటి వారికి బయలుపరుస్తున్నారు. So his activities since infinity past are mysteries. కాబట్టి ఆయన యొక్క క్రియలు ఆయన యొక్క చర్యలు చూడండి అనంతం నుండి కూడా అవి మర్మములుగానే ఉన్నాయి. So but one thing we know, అయితే ఒక విషయం మనం ఎరుగుదాం, that is, అదేమిటంటే he was there in the eternity past and he will be there in the everlasting future. ఆయన అనాది కాలం నుండి ఉన్నవాడు, శాశ్వత కాలం వరకు ఉండబోయేవాడు. అనాదిగా ఉన్నవాడు, అనంతముగా ఉండబోయేవాడు. అనాదిగా ఉన్నవాడు, అనంతముగా ఉండబోయేవాడు. So there is no adi beginning, there is no antam, there is no ending for him. కాబట్టి ఆయనకంటూ ఆది లేదు, అంతము కూడా లేదు. So from this we can understand, దీని నుండి మనం అర్థం చేసుకోగలిగాం, in eternity past God created the heaven and earth. అనాది కాలంలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు And అని all the things that are in the earth also. అంతేకాదు ఆ భూమిలో ఉన్నవన్నీ కూడా, The present things what we are seeing, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నవి, they were created during the 6 days creation in Genesis 1st chapter. ఇవన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం మొదటి 6 రోజులలో సృష్టించబడినవి. If you see carefully Genesis 1st chapter, మీరు ఆదికాండం 1వ అధ్యాయం జాగ్రత్తగా గమనిస్తే for some of the things God used word the created, కొన్నిటికి సృష్టించబడెను అని రాయబడింది, and for some of the things he made. కొన్నిటినేమో ఆయన చేసెను అని ఉంది. For example, earth is there. ఉదాహరణకి భూమి ఉంది. In third day creation earth is mentioned. నుండి 3వ రోజు సృష్టిలో ఈ భూమి ప్రస్తావనకు But వచ్చింది. has God created on the third day this earth? మరైతే దేవుడు భూమిని 3వ రోజే సృష్టించాడా? No. కాదు. In Genesis 1:1 itself, ఆదికాండం 1వ అధ్యాయం 1వ God వచనంలోనే created the earth. దేవుడు భూమిని సృష్టించాడు. So that's why in the third day creation what he is telling, అందుకనే 3వ దినము యొక్క సృష్టిలో దేవుడు ఏమని చెప్తున్నాడు? let the dry land appear. It is there already. It is submerged under the sea waters. ఆరిన నేల కలుగును గాక అన్నాడంటే అప్పటికే అది ఆ నేల ఉంది, అయితే నీట మునిగి ఉంది, ఇప్పుడు బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. I think in verse 9, చూడండి 9వ వచనంలో, and God said, let the waters under the heaven be gathered together into one place, and let the dry land appear. And it was so, and God called the dry land earth. చూడండి 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా, ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. Let the dry land appear. ఆరిన నేల కనబడును గాక. Already it is there, created in Genesis 1:1. అంటే అంతకు మునుపు నుండి ఆ భూమి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే భూమిని In the సృష్టించడం eternity past, God has created, not during the 6 days creation. చూడండి, ఇది 6 దినాల సృష్టిలో సృష్టించబడింది కాదు, అనాది కాలంగా అది ఎప్పుడో సృష్టించి పెట్టాడు. And during the 6 days creation, he said, let the land, dry land, because all these days it is a wet land, it is submerged under water. ఈ 6 దినాల సృష్టిలో ఏం చేశాడంటే, ఇప్పుడు ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అనగా మరి అప్పటి వరకు అది నీట మునిగిపోయింది, తడిసి ఉంది, ఇప్పుడు ఆరిన నేలగా ఉండునుగాక అని పలికాడు. So from this we can understand, దీని నుండి మనం అర్థం చేసుకోగలిగేది, earth's beginning is not from the 6 days creation, but before that earth was there. భూమి ఆరంభం అనేది 6 దినాల సృష్టి నుండి కాదు, అంతకు ముందే భూమి సృష్టించబడింది. Because God is there. ఎందుకనగా దేవుడు ఉన్నాడు కదా. Because Bible is very clear about God's eternal existence. చూడండి, దేవుడు తన యొక్క నిత్యమైనటువంటి ఉనికి గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా మనకు చెప్తుంది. The one who wrote the book of Genesis, that is Moses. ఆదికాండమును రాసినటువంటి ఆ గ్రంథకర్త అయిన మోషే, And he is writing one psalm, Psalm 90. 90వ కీర్తన, ఒక కీర్తన రాశాడు ఆయన. And what he is saying in Psalm 90, 90వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు? he is talking about the eternal existence of God. చూడండి, ఆ దేవుడు
యుగముల నుండి ఉన్నటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. Verse 2. రెండవ వచనం, Before the mountains were brought forth, and ever thou had formed the earth and the world, even from everlasting to everlasting, thou art God. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. Before the earth was created, భూమి సృష్టించబడక పూర్వము yet you were there. నువ్వు ఉన్నావు. Even the earth was very much senior to the 6 days creation. ఇంకా భూమి మాటకు వస్తే 6 రోజుల సృష్టి కన్నా అతి పురాతనమైనది. But what God is telling? అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? Yes, what Moses is writing? మోషే ఏమని You రాస్తున్నాడు? were there even before the creation of earth. అంటే భూమిని ఆ లోకమును సృష్టించక మునుపు, పుట్టింపక మునుపు నుండి నీ ఉన్నవాడవి. Your throne is an everlasting throne, no beginning and no ending. నీ సింహాసనము శాశ్వతమైనది, దానికి ఆది అంతము లేదు. Same Psalms 93. అదే 93వ కీర్తనలో Verse 2. రెండవ వచనం, Thy throne is established of old, thou art from everlasting. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. Yes, Lord is everlasting. కాబట్టి దేవుడు శాశ్వతమైన దేవుడు. Not only Moses, మోషే మాత్రమే the కాదు, wisest man ever lived, Solomon is writing in Proverbs 8. మహాజ్ఞాని, అత్యంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను రాజు ఆయన రాస్తున్నాడు 8వ అధ్యాయంలో, From verse 22 in Proverbs, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 22వ వచనం నుండి from రాస్తున్నాడు. 22 to 31. 22 నుండి 31 వచనాలు Though రాస్తాడు. you can read it later. మీరు తర్వాత చదువుకోండి. The Lord possessed me in the beginnings of his way, before his works of old. And verse 23, I was set up from everlasting, from the beginning, or ever the earth was. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. Earth was created, భూమి and సృష్టించబడింది. before earth, angels were created. భూమి కన్నా ముందు దేవదూతలు సృష్టించబడ్డారు. And God's love towards you and me is so high. నీ ఎడల నా ఎడల దేవునికున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, The wisest man is telling, మహాజ్ఞాని రాస్తున్నాడు I ఇక్కడ, was there in your mind even before the creation of the earth. చూడండి, భూమిని సృష్టించక మునుపు నుండి నేను నియమించబడిన అంటాడు. I was there in your నేను mind. నీ మనసులో ఉన్నాను కదా, That's why you have appointed me. అందుకే కదా నువ్వు నన్ను You నియమించావు. have appointed me to be the king over the Israel even before the creation of the earth. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి నియమించడం అనేది ఇంకా భూమి పుట్టక మునిపే నీవు సంకల్పించావంట. You know our days. మా దినములన్నీ కూడా నీకు తెలిసే ఉన్నాయి. Yes, you have counted them. నీవు వాటిని లెక్కించి You ఉన్నావు. have fixed the longevity of our life. ఎంత కాలము జీవించాలో జీవిత పరిమాణం కూడా నీవు అక్కడ నియమించి In ఉన్నావు. the New Testament, క్రొత్త నిబంధనలో such a deep understanding is given only to Apostle Paul. ఇంతటి లోతైనటువంటి ఈ గ్రహింపు కేవలం అపోస్తలుడైన పౌలుకే లభించింది. Yes, the love of God. He loved us even before the foundation of the world, he says. దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నన్ను ప్రేమించాడు. And he has chosen me in Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తులో ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. We cannot, with our human wisdom and intellect, we cannot understand these things. కాబట్టి మానవ జ్ఞానము తెలివితేటలతో ఈ విషయాలని మనము గ్రహించలేం. Before earth was created, in the eternity past, not in the 6 days creation, భూమి సృష్టించక మునుపు 6 దినాల సృష్టిలో కాకుండా అనాది కాలంలో and the angels were created, దేవదూతలు సృష్టించబడ్డారు. because Job is writing, ఎందుకనగా యోబు రాస్తున్నాడు ఆ మాట. when the angels were singing, the Lord laid the foundation to the earth in Job chapter 38. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు కదా, దేవదూతలు పాట పాడినప్పుడు భూమికి పునాది వేసి తిని. 38th chapter of Job. యోబు గ్రంథము 38వ అధ్యాయం And from 4 to 7, these verses you can read later. 4 నుండి 7 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 38th chapter. 38వ అధ్యాయంలో And one verse I am going to read. ఒక వచనం నుంచి చదువుతున్నాను. And see, God is speaking to Job. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. Verse 4. 4వ వచనం, Where was thou when I laid the foundations of the earth? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? Verse 7. 7వ వచనం, When the morning stars sang together and the sons of God shouted for joy. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. That's why in the Genesis 1:1, అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో the word Elohim is used for God.
ఎలోహిం అనే ఈ మాట దేవుని కొరకే, ఆయన గురించి అది That ఉపయోగించబడింది. is in plurality, we. అంటే ఇక్కడ బహువచనంలో మేము అని That is రాయబడింది, where మనము. the Trinity also stands. కాబట్టి అక్కడే త్రిత్వము అనే మాట కూడా వస్తుంది. The Father, తండ్రి, the Son, కుమారుడు, and the Holy Spirit. పరిశుద్ధాత్మ. Father God has created. తండ్రి అయిన దేవుడు సృష్టించాడు, And the Son is the Word. కుమారుడేమో మాట, పలుకబడిన మాట. For example, ఉదాహరణకి Proverbs. సామెతల గ్రంథం. I want to deal with a bit slowly because these are a little bit we have to understand carefully. కొంచెం నిదానంగానే ఈ విషయాలు నేను చెప్తుంటాను, ఎందుకనగా ఇవి కొంచెం లోతైన సంగతులు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. In 8th chapter, 8వ అధ్యాయంలో just now from 22 to 31 we have seen. మరి 22 నుండి 31 ఆ వచనాల గురించి మనం చెప్పుకున్నాం. But when we come to the first verse, మొదటి వచనానికి వస్తే who are speaking those words? ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? 8:1. 8వ అధ్యాయం మొదటి వచనం. Doth not wisdom cry and understanding put forth her voice? జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. And see, the wisdom is crying. జ్ఞానము ఘోషించిందంట. Who is wisdom? ఈ జ్ఞానం ఎవరు? Once again, Lord Jesus Christ. అలా యేసుక్రీస్తు ప్రభువే కదా. And see, the word of God is the wisdom of God. అండి, దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. If you see the book of Ezra, మీరు చూడండి, ఎజ్రా గ్రంథంలో chapter 7, 7వ అధ్యాయం. Ezra chapter 7 ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం and verse 14. 14వ వచనం. In English, the last line, ఇంగ్లీష్ లో ఆఖరు లైన్ లో ఉంటుంది. the law of thy God which is in thine hand. చూడండి, 14. మా రాజ్యమందుండి ఇశ్రాయేలులోను వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణము వెళ్ళుటకు మనోపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. తెలుగులో The law of thy God which is in thine hand. Okay, you can translate. నీ చేతిలో ఉన్న దేవుని ధర్మశాస్త్రము అనే మాట ఉంటుంది. And what is that, the law of God? ఏమిటి దేవుని ధర్మశాస్త్రం? That is there in your hand. అదే నీ చేతిలో ఉన్నది. And in verse 25, 25వ వచనంలో and again it is written, మళ్ళా రాయబడింది, wisdom of thy God that is in thine hand. చూడండి, నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు. The wisdom of God. దేవుని యొక్క జ్ఞానం, నీ చేతిలో ఉన్న నీ దేవుని జ్ఞానము. నీ చేతిలో ఉన్న నీ దేవుని జ్ఞానము So what అని the రాయబడింది. law of God is the wisdom of God. అంటే దేవుని ధర్మశాస్త్రమే దేవుని జ్ఞానము. In verse 14, 14వ వచనంలో law of అయితే God is there in your hand. దేవుని ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది అంటాడు. In verse 25, 25వ వచనంలో the wisdom of God in thine hand. దేవుని జ్ఞానము నీ చేతిలో ఉంది So in అంటాడు. other words, మరొక మాటలో the word చెప్పాలి, of God is the wisdom of God. దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. And who is the word of God? దేవుని వాక్యం ఎవరు? So see, the wisdom is crying. జ్ఞానము ఘోషించుచున్నది. In other words, the word of God is crying. మరొక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యము ఘోషించుచున్నది. Who is the word of God? దేవుని వాక్యం ఎవరు? Yes, in John's Gospel, 1st chapter. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో And first 3 verses. మొదటి 3 వచనాల్లో ఉంటుంది. In the beginning was the word, that is Lord Jesus Christ, and the word was with God, that is the Son was with the Father, and the word was God, that is the word was Lord Jesus Christ. ఆదియందు వాక్యం ఉండెను అనగా యేసుక్రీస్తు ఉండెను. వాక్యము దేవుని యొద్ద, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, తండ్రి యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. The same was in the beginning with God, verse 2. రెండవ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. Not only that, అంతేకాదు, all things were made by him, కాబట్టి సమస్తమును ఆయన మూలముగా కలిగాను. and without him was not anything made that was made. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. And who is that word? ఎవరు ఆ మాట, ఎవరు ఆ వాక్యం ఎవరు? Verse 14. 14వ వచనంలో The ఉంది, word was made flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. Lord Jesus Christ is the incarnation of the word of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యమును ధరించుకొని వచ్చాడు ఆయన. And the Spirit of God also we can see in Genesis 1:2. మరి ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం దేవుని ఆత్మ కూడా అక్కడ మనం So చూడొచ్చు. that's why the word Elohim is used. అందుకని అక్కడ ఎలోహిం అనే ఆ మాట ఉపయోగించబడింది. Father is there. తండ్రి ఉన్నాడు, The word of the Father is the Son. కాబట్టి మరి ఆ కుమారుడే దేవుని యొక్క వాక్యము మాట అయి ఉన్నాడు. And the
Spirit of God is the Holy Spirit who was hovering. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను. So the Father, the Son and the Holy Spirit are there at the time of creation, and they were one and they were together. కాబట్టి సృష్టి ఆరంభంలో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఉండినారు, వీళ్ళందరూ ఏకమై ఉండినారు. There is no beginning. అది లేదు. And Micah 5:2. మరి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో And that also speaks about the eternal existence of God. అక్కడ కూడా చూడండి దేవుడు అనాది కాలముగా ఉన్నటువంటి దేవుడి గురించి Even మాట్లాడుతుంది. Hebrews 9:14. హెబ్రీ 9:14లో కూడా And Revelation 1st chapter. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోను Verses 4 to 8. 4 నుండి 8 వచనాల్లో 4th chapter verse 8. 4వ అధ్యాయం 8వ వచనంలో Revelation 22nd chapter verse 5. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో And Revelation 22nd chapter verse 13. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో. So brothers and sisters, all these verses speaks of the eternal existence of God without beginning and without ending. కాబట్టి సోదరి సోదరులారా, ఇది మన దేవుడు అనాది కాలముగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఉనికిని గురించి చాటి చెప్తున్నాయి. అనగా ఆది అంతము లేనిటువంటి ఆ దేవుని గురించి మాట్లాడు. Even the earth and heavens are having a beginning. మరి ఇంకా భూమి ఆకాశములకైనా ఆరంభం ఉంది. That's why it is written, in the beginning God created. అందుకని అక్కడ రాయబడింది కదా, ఆది యందు దేవుడు సృష్టించెను There అని is ఉంది. a beginning for heavens and earth. భూమి ఆకాశములకు ఆరంభం ఉంది. God was there before their అయితే creation. దేవుడు వాటిని సృష్టించక పూర్వము నుండి ఉన్నవాడు. Angels were there before the creation of the earth. మరి భూమిని సృష్టించక మునుపు దేవదూతలు ఉండినారు. So that's why none of us can set a date to that beginning. కాబట్టి మనలో ఏ ఒక్కరం కూడా ఆదికి ఫలానా రోజు అని తేదీ అని నిర్ణయించి పెట్టడానికి లేదు. We can call it as a dateless past. కాబట్టి దానిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏ తేదీ లేనిటువంటి గతము పూర్వం అది. And I want to tell one more thing. మరొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. If God wanted us to know the date of beginning, ఒకవేళ మనము కానీ ఆ ఆది యొక్క తేదీని తెలుసుకోవాలని కోరుంటే God would have told us. దేవుడు చెప్పుండేవాడు కదా. He would have got written it in the Bible. బైబిల్లో కూడా రాసి ఉంచేవాడే. So since he has not given us any hint or any indication, దాని గురించిన ఏ సూచనలు కూడా ఏమీ మనకి ఇవ్వలేదు కాబట్టి it is always better to leave it like that. కాబట్టి దానిని అలాగే వదిలిపెట్టడమే మంచిది. క్షేమం. No more discussions on it, since it will yield no fruit. దాని గురించిన ఏ చర్చలు వాదోపాదాలు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే దాని వలన ఏ ఫలితము ఉండదు. When God is silent, దేవుడే ఆ విషయంలో మౌనంగా ఉంటే we need not come to any conclusion. మనం ఎలాంటి నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. If you want to come to a conclusion, only debates and arguments will be there. ఒకవేళ నువ్వు ఏదైనా నిర్ణయానికి రావాలి అని అనుకుంటే ఇక్కడ అన్నీ కూడా చూడండి, వాదోపవాదాలు, డిబేట్లు ఇవే జరుగుతూ ఉంటాయి. So the earth could be created maybe 1,000,000 years ago, 1,000,000,000 years ago, or 1,000,000,000,000 years ago. కాబట్టి ఒకవేళ భూమి సృష్టించబడిందంటే కోట్ల సంవత్సరాలు లేదా కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు ఏమైనా సృష్టించబడి Or ఉండొచ్చు, even less than that also. లేదా దానికన్నా ఇంకా కొంచెం తక్కువైనా కావచ్చు. Now the confusion comes. సరే, ఇప్పుడు చూడండి ఈ కలవరం ఎక్కడ వస్తుందంటే, Some of the geologists, చూడండి కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు some of them, they will say earth is 1,00,000 years of age. వాళ్ళు అంటారు, కొందరు అంటారు భూమికి 1,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది. Some of the people will say it is of 1 crore year. ఇంకా కొంతమంది ఏమంటారంటే 1,00,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది. And some people will say it is more than that. ఇంకా కొంతమంది ఏమంటారు దానికన్నా ఎక్కువే అంటారు. Now, ఇప్పుడు why to disagree with them? సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటకి మనం ఎందుకు కాదనాలి? Let them assume whatever they want. సరే, వాళ్ళు చెప్పుకోనివ్వండి, వాళ్ళు ఊహించుకోనివ్వండి, ఏదైతే ఏముంది. Let us be silent. మనం మౌనంగా ఉందాం, They also ఊరుకుందాం. can be right. సరే, అది కూడా సత్యమే కావచ్చు. Because when the earth is created in the dateless past, ఎందుకనగా మరి ఏ తేదీలు ఆరంభం అని కనబడతలేదే అప్పుడు సృష్టించబడినప్పుడు they can భూమి be right or wrong in their precision, in their calculation. అంటే వారి లెక్కల అంచనా ప్రకారము వాళ్ళు చెప్పేది నిజమే కావచ్చు, లేకపోతే కాకపోవచ్చు, అబద్ధం కూడా If కావచ్చు. God says it is created 1 crore years back, if somebody is telling it is 2 crores, then we can argue. ఒకవేళ దేవుడు ఇది 1,00,00,000 సంవత్సరాల ముందు సృష్టించినని చెప్తుండగా ఎవడో వచ్చి కాదు 2 కోట్ల సంవత్సరాల ముందు సృష్టించాడంటే ఇక్కడ వాదోపవాదాలు But వస్తాయి. when God is silent, why to
argue? మరి దేవుడే ఈ విషయంలో మౌనం వహించినప్పుడు మనం ఎందుకు దాని గురించి వాదనలు చేయాలి? So as long as their statement won't contradict the divine word of God, the Bible, చూడండి, వారు చెప్పే మాట దైవికమైన వాక్యమైన దేవుని వాక్యాన్ని వ్యతిరేకించినంత వరకు, as long as it won't contradict, అది ఎంతవరకు అయితే దాని గురించి మరి ఆ వ్యతిరేకమైన భావం రానంత వరకు we got no dispute, we have no dispute. కాబట్టి దాని గురించి మనకి దాని గురించి ఏ తగు ఏమి మనకు అవసరం లేదు. So according to the Bible, one thing we can tell. కాబట్టి బైబిల్ ప్రకారము, బైబిల్ అనుసరించి ఒక మాట మనం చెప్పవచ్చు. See, Adam is created 6,000 years ago, we know from that day onwards. ఆదాము చూడండి 6,000 సంవత్సరాలకు పూర్వము సృష్టించబడి ఉన్నాడు. అప్పటి నుండి మనకు తెలుసు అది. And we know earth is before that. భూమి ఏమో దానికి ముందటి నుండి ఉంది. So what is the age of the earth? కాబట్టి ఇప్పుడు భూమికి వయసు ఎంత? More than 6,000 years. 6,000 సంవత్సరాల కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. Many Christians, they will confuse here only. చాలా మంది క్రైస్తవులు ఇక్కడే కొంత కలవరపడుతున్నారు. Some people will say earth's age is 6,000 years. కొంతమంది ఏమంటారంటే భూమి వయసే 6,000 సంవత్సరాలు అంటారు. It is not according to the Bible. బైబిల్ ప్రకారం అయితే కాదు, సత్యం కాదు. Earth is more than 6,000 years of age. భూమి 6,000 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలది. But why this confusion is coming? మరైతే ఈ కలవరం ఎందుకు వచ్చింది? Many people equal Adam's age with earth's age. ఎందుకంటే చాలా మంది ఆదాము వయసుతోనే భూమి వయసును పోల్చి చెప్పేస్తారు. The age of human race is this 6,000 years, not the age of the earth. Remember that. మానవాళికి ఉన్న వయసు 6,000 సంవత్సరాలే గాని భూమి వయసు 6,000 సంవత్సరాలు కాదు. As I already told you, earth is not created during the 6 days creation, but it is made to appear as dry land. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ భూమి అనేది 6 దినాల సృష్టిలో సృష్టించబడినది కాదు, అంతకు మునిపే సృష్టించబడింది. అయితే 6 దినాల సృష్టిలో ఆరిన నేలగా కనబడును గాక అని పలికాడు, అంటే అప్పటికి మునిగిపోయి ఉంది అని అర్థం. Earth was not created in Genesis 1:9. Earth was created in Genesis 1:1. భూమి అనేది ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనములో సృష్టించబడలేదు, 1వ అధ్యాయం 1వ వచనములోనే సృష్టించబడింది. God has created it so beautifully. దేవుడు ఎంత చక్కగా సుందరముగా సృష్టించాడు. But in verse 2 it has become void. అయితే మనం 2వ వచనంలో మనం చదువుకుంటే నిరాకారం అయిపోయింది. Why? ఎందుకు అలా అయిపోయింది? That's why it speaks of a great catastrophe that has taken place. అందుకనే ఇక్కడ ఒక చాలా పెద్ద ఒక ఉపద్రవమే ఏదో వచ్చిందన్నట్టుగా మనకు Maybe the అర్థమవుతుంది. judgment of God as in the days of Noah. నోవహు కాలంలో వచ్చినట్లుగా బహుశా దేవుని తీర్పు, దేవుని ఉగ్రత కుమ్మరించబడి See ఉండొచ్చు. the earth, చూడండి ఈ భూమిని, such a beautiful planet, చూడండి ఎంత సౌందర్యంగా ఉన్నటువంటి ఆ గ్రహము, and it has become void, useless. నిరాకారంగా అయిపోయింది. అది అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? It is written in verse 2. 2వ వచనంలో The రాయబడింది, earth was without form and void. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. Yes, this speaks of a great catastrophe in the history past. కాబట్టి పూర్వ చరిత్రలో ఏదో గొప్ప ఉపద్రవమే వచ్చుంటది అక్కడ. How long the earth was submerged? ఎంతకాలము భూమి నీట మునిగి ఉండింది? During the days of Noah. నోవహు కాలంలో. Now one thing I want to tell here. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. The earth was submerged for few days. కొన్ని దినాల వరకు భూమి నీట మునిగి ఉంది. But అయితే after the waters are dried up, మరి నీళ్ళన్నీ కూడా ఆరిపోయిన తర్వాత once again a plant came out of the earth. మళ్ళా భూమిలో నుండి ఒక మొక్క మొలిచింది. God has not created the plants in after Noah as he has created during the days of Adam. చూడండి, దేవుడు ఆదాము దినాల్లో ఆ మొక్కలు సృష్టించినట్లుగా నోవహు కాలంలో సృష్టించలేదు ఆయన. What does it mean? అంటే అర్థం ఏమిటి? Though the earth was submerged, భూమి నీట మునిగి ఉండినప్పటికీ it has not lost its reproductive capacity. చూడండి, అది భూమిలో ఉండి పుట్టించేటువంటి ఆ మొలిపించేటువంటి సామర్థ్యం లేకుండా పోలే. Yes, it was still there. ఉండింది, అది అలాగే ఉంది Few days. కొన్ని దినాలు. But whereas in Genesis 1:2, అయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వస్తే so many thousands of years the earth was submerged in water. కొన్ని వేల సంవత్సరాలుగా భూమి నీట మునిగిపోయి ఉండింది కాబట్టి It lost its reproductive capacity. కాబట్టి అవి దేనిని కూడా మొలిపించేటువంటి ఆ శక్తి లేదు, దాంట్లో ఆ సామర్థ్యాన్ని That's పోగొట్టుకుంది. why God said, let there be those trees and all those things. అందుకనే దేవుడు వృక్షములు చెట్లు మొలిపించునుగాక Let the అన్నాడు. earth bring forth the trees. భూమి వృక్షములను చెట్లను మొలిపించునుగాక Once అన్నాడు. again God has put that resurrection power in the earth. అనగా దేవుడు మరొకసారి పునరుత్థాన శక్తిని భూమికి ఇచ్చాడు. So maybe hundreds of years or even lakhs of years, millions of years, it must be submerged. No one knows. ఒకవేళ
వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తరబడి ఆ నీట మునిగిపోయే ఉండొచ్చేమో భూమి తెలియదు. Yeah, because the planet Earth doesn't have a birth certificate. ఎందుకంటే మరి ఈ భూగ్రహం అనే దానికి బర్త్ సర్టిఫికేట్, జన్మ ధృవీకరణ పత్రం అనేది ఏమీ Nobody లేదు. has given birth certificate. ఎవరు కూడా దానికి జన్మ ధృవీకరణ పత్రం ఇవ్వలే. Even the one who taught Alexander the Great, చూడండి, that is Aristotle, అలెగ్జాండర్ చక్రవర్తికి ఆయన మరి బోధించిన వాడు అరిస్టాటిల్ అనేవాడు, గురువు గారు. and what he thought? ఆయన ఏమనుకున్నాడు? Aristotle thought the earth had existed eternally. అరిస్టాటిల్ ఏమనుకున్నాడంటే ఈ భూమికి శాశ్వత కాలం వరకు కూడా దాన్ని మొలిపించేటువంటి శక్తి It is existing eternally. అంటే అది నిత్యం నిత్యము నుండి కూడా ఉన్నది అంటున్నాడు ఆయన. Today some of the scientists of many fields, ఈ రోజు చూడండి అనేక రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, for example, ఉదాహరణకి and the scientists of the astronomy, చూడండి ఖగోళ శాస్త్రజ్ఞులు, or the scientists of the geology, లేదా భూగర్భ శాస్త్రవేత్తలు, the scientists of biology, the plants and human scientists, లేదా జీవశాస్త్రం గురించి చదివిన శాస్త్రవేత్తలు, మొక్కలు, మానవ శాస్త్రం గురించి చదివిన వాళ్ళు, and the scientists of physics who are studying the light and heat, భౌతిక శాస్త్రమును చదివిన వారు, కాంతి, వేడి గురించి, ఉష్ణోగ్రత గురించి చదివిన వాళ్ళు, or the scientists of chemistry who are studying the radioactive materials, రసాయన శాస్త్రాన్ని చదివిన వారు చూడండి దానికి మరి రేడియో ధార్మికత దాని గురించి పరిమాణం గురించి చదివిన వారు, or the scientists of mathematics, లేకపోతే గణిత శాస్త్రం చదివినటువంటి శాస్త్రవేత్తలు even కానీ, some of the scientists of oceanography, ఇంకా మనం చూస్తే కొంతమంది సముద్ర సంబంధిత శాస్త్రవేత్తలు who are studying about the salinity of the water, అంటే ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పు శాతం గురించి చదివేవాళ్ళు, even some of the things which are the tectonic movements under the earth, మరి ఇంకా చూడండి భూమి క్రింద ఉన్నటువంటి in the ocean, ఆ సముద్రంలో కింది భాగంలో ఉన్నటువంటి వాటి గురించి చదివేవారు, శిలల గురించి చదివేవారు, their movements, చూడండి వాటి కదలికల గురించి, and the scientists of the anthropology, how from what culture to what culture, civilization to civilization, man has changed. అంతేకాకుండా మానవ శాస్త్రం చదివిన వారు అంటే మరి ఒక్కొక్క నాగరికత నుండి మరొక నాగరికతకి ఈ మార్పులు ఎలాగొచ్చినాయి దాని గురించి చదివిన వాళ్ళు, And also even the evolutionists, అంతేకాకుండా ఈ పరిణామ సిద్ధాంతవాదులు కూడా what they will say? వాళ్ళు ఏమంటారు? The earth is of the age of 4 to 5 billion years. మరి ఈ భూమి అంటారు 4 నుండి 5 బిలియన్ల సంవత్సరాలు అంటారు. What does it mean? అనగా అర్థం ఏమిటి? If you put 9 zeros beside 5, అంటే 5 ప్రక్కన 9 సున్నాలు పెడితే and so many years, ఎన్నో సంవత్సరాలు అది. and they will say that is the age of the earth. అది భూమి యొక్క వయస్సు అంటారు వాళ్ళు. These geologists, చూడండి ఈ భూగర్భ శాస్త్రవేత్తలు, some of the well-known geologists are there in our own assemblies. కొంతమంది చూడండి మన సమాజంలోనే ప్రఖ్యాతిగాంచిన భూగర్భ శాస్త్రవేత్తలు ఉన్నారు. They study the rocks. కాబట్టి వాళ్ళు శిలల గురించి వాళ్ళు చదివారు. And not only that, they అంతేకాకుండా will measure the age of the rocks. మరి ఆ శిల, ఆ రాయి యొక్క వయసు ఎంతో కూడా కొలుస్తారు వాళ్ళు. They will study the fossils. చూడండి వారు శిలాజము గురించి కూడా చదువుతారు. What is a fossil? ఏమిటి శిలాజం అంటే ఏమిటి? 2 kinds of fossils are there. 2 రకాల శిలాజములు ఉంటాయి. When the lava erupts, that molten magma, the molten stone, చూడండి ఎప్పుడైతే ఆ లావా అనేది చూడండి అది కరిగి ఉన్నటువంటి రాయి ఉంటుంది కదండి, అది పేలిపోయినప్పుడు, and many places we can see lava also. చాలా ప్రాంతాల్లో ఈ లావాని మనం చూస్తున్నాం కదా. So when the lava eruption takes place, ఎప్పుడైతే ఈ లావా, ఈ కొండలు పగిలిపోతాయో, అగ్ని పర్వతాలు, some of the times, కొన్ని సార్లు even the plants, some of the times even the animals or human beings, they will be in the midst of that lava, and once it is cooled down, they will be just like pasted like that in those rocks. అగ్ని పర్వతాలు బద్దలైపోయిన సమయంలో కొన్ని జంతువులు కానీ, వృక్షాలు, చెట్లు, మనుషులు కూడా అందులో ఉండిపోతారు. కొంతకాలం అయితే అది చల్లారిపోతాయి కదా. ఆ తర్వాత ఆ రాతిలో ఉండిపోయినటువంటి ఈ అస్థి పంజరాలు లాంటి లేదా ఈ మనుషులు, చెట్లు, వీటిని చూస్తారు వాళ్ళు. Their marks will be there on those rocks. కాబట్టి ఆ శిలల పైన వాటి అచ్చు, వాటి గుర్తులు ఉండిపోతాయి. Maybe the skeleton mark. లేదా ఈ అస్థి పంజరం యొక్క గుర్తులైనా ఉంటాయి. Some people will say the skeleton of the dinosaurs. కొంతమంది అంటే డైనోసార్, రాక్షస బలి యొక్క ఆకారంలో. Some people will say this is the shape or the print of a big tree. లేకపోతే కొంతమంది అంటే ఇది ఒక పెద్ద చెట్టు యొక్క
గుర్తు అచ్చులాగుంది They అంటారు. are known as those impressions, they are known as fossils. వాటినే వాళ్ళు ఏమంటారంటే శిలాజము. If they are of the trees, they will call it as flora. If that is of human beings or animals, they call it as fauna. ఒకవేళ అదే చెట్లదైంది అనుకోండి, చెట్ల సంబంధితమైనది, లేదా మనుషులదైతే మానవ సంబంధమైనది. And some of the scientists, మరి కొంతమంది they శాస్త్రవేత్తలు studied the rocks available in Canada. కెనడాలో ఉన్నటువంటి ఆ శిలాల గురించి వాళ్ళు చదివారు. Some of them, they studied the rocks in Swaziland. కొంతమంది స్వాజిలాండ్ లో, ఆఫ్రికా దేశంలో ఖండంలో ఉన్న స్వాజిలాండ్ శిలల గురించి And చదివారు. some studied the rocks in Western Australia. కొంతమంది ఏమో పాశ్చాత్య ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి శిలల గురించి చదివారు. And they say వాళ్ళు అంటారు the Earth's age is more than 3 billion years. భూమి యొక్క వయస్సు 3 బిలియన్ల కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. These geologists study the layers of rock in the earth. కాబట్టి ఈ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూమిలో ఉన్నటువంటి ఆ రాయి యొక్క చూడండి దాని పొరలు ఉంటాయి కదా, రాతి పొరలు, వాటిని చదివి ఈ నిర్ణయానికి వస్తున్నారు. They will do some research on that. అక్కడ కొన్ని పరిశోధనలు జరుపుతున్నారు. And joining with these scientists, geologists, ఈ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలతో మరొక కొంతమంది కలిసి, some of the astronomical scientists, కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు, what they will do? వాళ్ళు ఏం చేస్తారు, They also studied the meteorites. వారు కూడా చూడండి ఉల్కాపాతాల గురించి, వాటి గురించి చదువుతారు. Oh, when the meteor, when the volcano, when it falls, there will be here and there some debris, some of the rock pieces. ఎప్పుడైతే ఈ వాల్కానో లేకపోతే ఈ అగ్ని పర్వతాలు బద్దలైపోతుంటే అక్కడ ఒక రాతి భాగంలాగా ఏర్పడతాయి. It is known as meteorite, Ulkashila. దాని ఉల్కశిల అంటున్నాం. And not only that, అంతేకాదు, some of the chemists, మరి కొంతమంది రసాయన శాస్త్రవేత్తలు, and they are studying the radiometric age of these atoms. వాళ్ళు ఏం చేస్తున్నారు, పరమాణువు అణుధార్మికతను చదువుతున్నారు. And see, from that, how it is changing or losing its power slowly. దాని నుండి నెమ్మది నెమ్మదిగా ఇది ఎలా దాని శక్తిని కోల్పోతుంది, ఇవి చదువుతున్నారు. And by that they are, measuring the age of the earth. వాటి నుండి ఈ భూమి యొక్క వయసు ఎంతో కొలుస్తున్నారు. Some of the geochemists, that is geology and chemistry together. మరి కొంతమంది చూడండి భూగర్భ శాస్త్రవేత్తలు అలాగే రసాయన శాస్త్రవేత్తలు, వాళ్ళు ఇద్దరు కలిపి చేసే పరిశోధనలో, And they are testing the silicate crystals, that is the sand and all these things. వారు చూడండి ఇసుక రేణువులు, వీటిని వారు చదువుతున్నారు. And they are testing దాన్ని పరిశోధన the చేస్తున్నారు. chemical nature of rock minerals. చూడండి ఆ రాతి ఖనిజాల్లో ఉన్నటువంటి ఆ పదార్థాలు, వాటి గురించి They are చూస్తున్నారు. testing. వాటిని పరీక్షలు What జరుపుతున్నారు. is the వాటికి physics scientists are doing? మరి ఇప్పుడు భౌతిక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, Yeah, they are touching the heat and light and all these things. వారు ఈ ఉష్ణోగ్రత, వేడి, ఈ వెలుతురు, వీటి పరీక్షలు For చేస్తున్నారు. example, ఉదాహరణకి so far in the human history, the maximum temperature on earth was 58 degrees centigrade. ఇంతవరకు మానవ చరిత్రలో భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత Highest. ఎక్కువ శాతం అంటే 50, అన్నిటికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత, అన్నిటికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత అనేది 58 degrees centigrade in the Libyan desert. 58 సెంటిగ్రేడ్లు, అది లిబియా డిగ్రీ సెంటిగ్రేడ్లు, లిబియా ప్రాంతంలో, That is 136 degrees Fahrenheit. అంటే ఎడారి ప్రాంతాల్లో, అంటే 130 డిగ్రీల ఫారెన్హీట్, అది 136. 136 డిగ్రీల ఫారెన్హీట్. And that is the highest temperature recorded so far on the earth. ఇంతవరకు భూమి మీద అత్యంత ఎక్కువైనటువంటి ఉష్ణోగ్రత వాళ్ళు లెక్క పెట్టింది అది. And what is the lowest మరి temperature? అత్యంత తక్కువగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత That ఏమిటి, is in Antarctica. అంటార్కిటికాలో That is ఉంటుంది. minus 88 degrees centigrade. అది -88 సెంటిగ్రేడ్ డిగ్రీలు, That is minus 126 degrees Fahrenheit. -126 సెంటిగ్రేడ్ డిగ్రీ ఫారెన్హీట్. So these physicists are, that is physics scientists, they will be studying or researching on this heat and light and all this. కాబట్టి భౌతిక శాస్త్రవేత్తలు ఈ వెలుగు, తర్వాత వేడి, వీటి గురించిన పరిశోధనలు జరుపుతున్నారు. What about the oceanography scientists? మరి ఇంకా చూడండి ఈ సముద్ర సంబంధితమైనటువంటి శాస్త్రవేత్తలు They వాళ్ళు are ఏం చెప్తారు, studying the salinity of the sea water. వాళ్ళు చూడండి ఈ సముద్ర నీటిలో ఉన్నటువంటి ఉప్పుదనాన్ని, దాన్ని చదువుతున్నారు, దానిలో పరిశోధన Not only చేస్తున్నారు. that, అంతేకాకుండా the tectonic movements underneath the sea. అంతేకాకుండా సముద్రంలో
కింది భాగంలో ఉన్నటువంటి ఆ వస్తువులను పరిశోధన చేస్తున్నారు, శిలలను They పరిశోధిస్తున్నారు, are కదలికలు. వాటి కదలికల్ని Why the tsunami has come? సునామీ ఎందుకు వచ్చింది? Yes, if you read the papers, మీరు పేపర్లో చదివితే because of the tectonic movement in Indonesia near Jakarta. చూడండి, జకార్తా దగ్గర ఇండోనేషియా మహాసముద్రంలో ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఆ శిలల కదలికలను బట్టి The rock plates, they have slidden down and there was a huge movement in the water. ఆ శిలలు అవి పడిపోయి లేదా వాటి కదలికలు వచ్చిన కారణం బట్టి పెద్ద పెద్ద అలలు The వచ్చేసాయి. shock was so much. చూడండి, దాని ఉధృత ఎంతగా ఉంటుందంటే The wave when it reached our Channapatnam, ఆ అలలు చెన్నపట్టణంకి వచ్చేసరికి తాకినప్పుడు and at that place also it is 700 kmph, that is per hour 700 kilometers, it is like a jet speed they have come. అక్కడికి వచ్చే వరకు కూడా గంటకి 700 కిలోమీటర్ వేగంతో వచ్చిన అలలు, అంటే జెట్ స్పీడ్ కన్నా ఎక్కువ. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, different people, they are studying from different backgrounds. కాబట్టి వేరు వేరు ప్రజలు వారు వేరు వేరు చరిత్రను ఆధారం చేసుకొని వీటిని చదువుతున్నారు. How the earth is moving. భూమి ఎలా అది తిరుగుతా We ఉందనేది. all know the earth moves very fast. చూడండి, భూమి చాలా వేగంగా తిరుగుతుంది, మనకు తెలుసు We కదా. all know the earth is moving around itself and also around the sun. మనకు తెలుసు కదండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, అలాగే దాని కక్షలో కూడా అది తిరుగుతూ That is, ఉంటుంది it కదా. is spinning, it spins, it rotates around itself, its own axis. అంటే అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. That is at the speed of 1600 kmph. అంటే గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో, That is 1000 miles per hour. అంటే గంటకి 1000 మైళ్ళు అన్నమాట. And it moves around even sun also. అలాగే అది సూర్యుని చుట్టూ కూడా, అంటే దాని కక్షలో కూడా అది తిరుగుతుంది. And at what speed? అది ఎంత, దాని స్పీడ్ అంత 67,000 miles per hour the earth is moving around sun. 67,000 మైళ్ళు అన్నమాట గంటకి. In other words, మరో మాటలో చెప్పాలంటే 107,000 kilometers per hour, that is the speed of the earth around the sun moving. 1,700,000 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. Then you will be having a question. మరి నీకు ఒక ప్రశ్న రావచ్చు, When it is rotating around, it's like that. When it is rotating, orbiting around the sun like that, why we are so happily sitting without any movement? భూమి తన చుట్టూ అది తిరుగుతూ, అలాగే మరి సూర్యుని చుట్టూ కూడా దాని కక్షలో అది అంత వేగంగా తిరిగిపోతా ఉంది, మనమేంటి తిరగకుండా మనం ఇలా శిలలాగా కూర్చుని పోయామా? Why do we don't feel any motion? ఏమిటి మనకి ఈ కదలిక అసలు ఏమి అనిపించడం లేదేమిటి? Always remember, ఎప్పుడు కూడా మీరు when the గుర్తుపెట్టుకోండి, speed of a thing is constant, there won't be any motion in the person who is in that vehicle. ఎప్పుడైతే ఒక వస్తువు లేదా ఇంకేదైనా కానీ అది వేగం, అది నికరముగా ఉండేటువంటి వేగం అయితే అది అలాగే తిరుగుతుంది అనుకోండి, దానిలో కూర్చున్న వాడికి దాని కదలిక ఏమి కూడా పట్టదు, తెలియదు. The spinning of the earth and also the orbiting of the earth, the speed is same right from its creation. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అలాగే సూర్యుని చుట్టూ కూడా దాని కక్షలో తిరుగుతుంది, అది సృష్టించబడినప్పటి నుండి అదే వేగంలో So తిరుగుతుంది. that's why we don't feel any acceleration or any jerks. అందుకనే మనం తిరుగుతున్నట్లు కానీ కదలికలు కానీ మనకు ఉండవు. When there is a change in motion, then you will feel the jerk. చూడండి, ఎప్పుడైతే దాని కదలిక అది తిరగడంలో ఏమైనా వ్యత్యాసం మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు నీకు అనిపిస్తుంది When you మార్పు. are going in a plane నువ్వు విమానంలో వెళ్తుండగా and it is going at a speed of 1000 kilometers per hour, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతా it ఉన్నప్పుడు is going at a constant speed. చూడండి, ఒక నిఖరమైనటువంటి వేగంలో When వెళ్ళిపోతుంది. there is no cloud is there, when the route is so smooth, అక్కడ ఏ మేఘాలు ఏమీ లేకుండా దారి చాలా తిన్నగానే ఉన్నప్పుడు you will not feel the motion. You will be just simply sitting and you can walk in the plane also. అది కదులుతూ ఉన్నట్టుగా నీకు ఏమీ అనిపించదు, అలాంటి అనుభూతులు ఏమీ ఉండవు, నువ్వు లేచి తిరుగుతూ ఉండవచ్చు But దానిలో. only at the time of landing, when the speed changes, you will be feeling the jerk. కానీ ఎప్పుడైతే అది విమానం దిగుతున్న సమయంలో దాని వేగంలో మార్పులు వస్తాయి కదా, అప్పుడు నీకు కదలిక కనిపిస్తుంది. If not, there won't be any change in your motion. లేకపోయినట్లయితే నీ కదలికల్లో ఏమి మార్పు కనబడదు. How great God is. దేవుడు ఎంత గొప్పవాడు. Right from its creation, with the same speed around its own axis, with the same speed around the sun, it is moving, not even a change of 1 kmph. దానిని సృష్టించినప్పటి నుండి కూడా
తన చుట్టూ తాను తిరగడంలో కానీ, సూర్యుని చుట్టూ దాని కక్షలో తిరగడంలో కానీ, వేగంలో 1 కిలోమీటర్ కూడా తేడా ఇప్పటి వరకు రాలేదు. Even the National Geographic magazine అంతేకాకుండా నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో కూడా, and the magazine called Universe Today, యూనివర్స్ టుడే అనే మ్యాగజైన్లో they also published articles on this. కాబట్టి ఈ విషయం మీద వాళ్ళు కూడా కొన్ని ఆర్టికల్స్ రాశారు. So only one thing we can tell. ఒకటే మనం ఇక్కడ చెప్పగలిగేది, What is the age of earth? భూమి యొక్క వయస్సు ఎంత? More than 6,000 years. చివరికి మనం వచ్చే నిర్ణయానికి ఇదే, 6,000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. Somebody says ఎవరు అన్నారు? it is 4 billion years. అది 4 బిలియన్ల సంవత్సరాలు అంటారు. Don't say no to it. దానికి కూడా కాదా అనే అవసరం లే. If somebody comes and says I have found this rock and this is 2 lakhs years old. ఎవరైనా వచ్చి ఒక శిల తీసుకొని, ఒక రాయిని తీసుకొని, ఇదిగో ఇది 2 లక్షల సంవత్సరాల వయసు ఉంటుంది దీనిది అని చెప్పారు అనుకోండి, Don't fight with that man. Oh, its worth is only 6,000 years. అంత గొడవ పెట్టుకోకండి. అదే మాట్లాడుతున్నావు, భూమి సృష్టించబడి 6,000 సంవత్సరాలు అయింది కదా అని వాదన పెట్టుకో. No. The human race is 6,000 years, not the earth. కాదు, ఇక్కడ మానవుడు సృష్టించబడి 6,000 సంవత్సరాలు అయిందే తప్ప భూమి సృష్టించబడి 6,000 సంవత్సరాలు కానే కాదు. After this man goes, another fellow will come with another rock. ఈయన వెళ్ళిపోయిందా ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో రాయిని తీసుకొస్తాడు. This is 2 crores years of old. ఈ శిల, ఈ రాయి, ఇది 2 కోట్ల సంవత్సరాల వయసు కలిగి అంటారు. You are right. సత్యమే, నువ్వు చెప్పేది సత్యమే. Science cannot contradict the word of God. కాబట్టి శాస్త్రం అనేది దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేది So కాదు. I don't have any question. కాబట్టి నాకేమీ ప్రశ్నలు లేవు. There is no confusion. ఇందులో ఏ కలవరము లేదు. So don't dispute with the claims of the scientists. కాబట్టి శాస్త్రవేత్తలు పెడుతున్న దానితో నువ్వేమి కాదనే అవసరం లేదు అక్కడ. So the age of earth is in a simple way more than 6,000 years. భూమి యొక్క వయస్సు ఎంత అనేది సామాన్యంగా మనం చెప్పుకోవాలంటే 6,000 సంవత్సరాల కన్నా ఎక్కువ అంటే సరిపోయి. If anybody says it is only 3,000 years, then you can dispute. ఒకవేళ ఎవరైనా వచ్చి లేదు 3,000 సంవత్సరాలు దీని వయసు అంటే అప్పుడు ఏదైనా గొడవ పడవచ్చు. But if anybody says any number more than 6,000 years, you won't have any dispute. కాబట్టి ఒకవేళ ఎవరైనా 6,000 సంవత్సరాల కంటే పైబడి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనం గొడవ పడే అవసరమే లేదు. Somebody may say 100 billion years. ఎవరైనా వచ్చి అనొచ్చు 100 బిలియన్ల సంవత్సరాలు అని కూడా చెప్పొచ్చు. You are right, Anna. అంతే, నువ్వు చెప్పింది సత్యమే. That is what God has your science has revealed you. అంతే కదా, నీవు చదివిన శాస్త్రం నీకు చెప్తుంది. My God is silent about it. ఆ విషయంలో నా దేవుడే మౌనంగా ఉన్నాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులు, earth is more than 6,000 years of age. భూమికి 6,000 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు Then ఉంటుంది. there won't be any controversy. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి ఏ వాదనలు కానీ వ్యతిరేకతలు ఏమి రావు. But as you know, అయితే మీకు తెలిసినట్లుగా there is one above the earth చూడండి, భూమికి మించిన వాడు, పైన ఉన్నవాడు ఆయన who ఉన్నాడు. created the earth, ఈ భూమిని సృష్టించిన వాడు ఉన్నాడు. who is supervising the movement of the earth. That is, as I told you, 67,000 miles per hour around the sun. చూడండి, సూర్యుని చుట్టూ కూడా 67,000 మైళ్ళ కిలోమీటర్ వేగంతో That is వెళ్ళిపోతున్న దానిని, 107,000 kilometers per hour. అంటే గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపో దాన్ని నియంత్రిస్తూ ఉన్నాడు And దేవుడు. around its own orbit it is spinning. Its own axis it is spinning at a speed of 1,600 kilometers per hour. మరి తన చుట్టూ తాను కూడా 1,600 కిలోమీటర్ గంటకి అంత వేగంతో తిరుగుతా ఉన్న దానిని కూడా నియంత్రిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. Right from the day of creation సృష్టించబడిన మొదటి దినం నుండి కూడా till today, ఈనాటి వరకు కూడా by the power of his word he is maintaining this year. తన నోటి మాట శక్తి వలన నిర్వహిస్తున్నాడు వాటిని. Genesis 1:1, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి Hebrews వచనం, chapter 1 verses 2 and 3, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు, Isaiah chapter 40 verse 28, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, Psalms 148 verses 4 and 5, 148వ కీర్తన 4-5 వచనాలు, Isaiah 42:5, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ Isaiah వచనం, 45:18, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ even వచనం, in the New Testament Colossians 1:18, కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయం 18వ వచనంలో. and all these things tell that the Lord is maintaining the earth. ఇవన్నీ మనకు బోధించేది అదే, దేవుడే వీటన్నిటిని నిర్వహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. Do you know one truth? ఒక సత్యం నీకు తెలుసా? The same God who created the earth and who is maintaining the earth created you and me also. ఆ భూమిని సృష్టించి నియంత్రిస్తున్నటువంటి ఆ దేవుడే నిన్ను నన్ను కూడా In సృష్టించాడు. the following verses of the first chapter of Genesis, those things are written. ఆదికాండం మొదటి అధ్యాయం ఆ తర్వాత వచనాల్లో ఆ సంగతులన్నీ కూడా రాయబడి ఉన్నాయి. He is your creator. ఆయన నీ సృష్టికర్త. Yes, as he created earth, it is a truth,
And equal truth is He created you and me. ఆయన భూమిని సృష్టించాడు అన్నది ఎంత నిజము కదా, నిన్ను నన్ను కూడా సృష్టించాడు, అదే నిజం అది. Have you recognized Him as your creator? ఆయనని, ఆ దేవుడిని నీకు సృష్టికర్తగా నువ్వు గుర్తించావా? Much more thing is, ఇంకా ఎక్కువ He చెప్పాలంటే came to this world to save you. ఆయన నిన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి When వచ్చినాడు. ఆయన man committed sin, మానవుడు పాపం చేసినప్పుడు that word came in the form of flesh and dwelt among us. We read in John 1:14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్న ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. As the creator, He is your Lord, and as the Redeemer, He is your Savior. చూడండి, ఆయన సృష్టికర్తగా ఆయన నీకు దేవుడై ఉన్నాడు, నిన్ను విడిపించిన విమోచకుడుగా ఆయన నీకు రక్షకుడై ఉన్నాడు. He is your Savior and Lord. ఆయన నీకు రక్షకుడును ప్రభువై ఉన్నాడు. And how nice it would be if you have received such a great God into your life, and if you become the child of God by confessing your sin. అంత గొప్ప దేవుణ్ణి నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తూ నీవు ఉన్నటువంటి నీ పాప స్థితిని నువ్వు ఒప్పుకున్నట్లయితే You may be a scientist. ఎంత గొప్పది కదా. నువ్వు శాస్త్రవేత్తగా You may కావచ్చు, be knowing all these things. మరి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలిసే ఉండొచ్చు But కదా. why can't you know the one who has created all these things? మరి వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎందుకు Why can't తెలుసుకోకూడదు? you know that person who is maintaining all these things? వీటన్నిటిని నిర్వహిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోకూడదు? The God, the Father, Son and the Holy Spirit, all we have seen in these verses 1 and 2. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ముగ్గురిని, త్రిత్వమైన దేవుడిని ఈ 2 వచనాల్లో మనం చెప్పుకున్నాం కదా. Own him as your Lord, as your Savior, as your Father. ఆయన నీకు ప్రభువుగా, రక్షకుడుగా, నీకు తండ్రిగా నీ సొంతం చేసుకో. Yes. May God help you. దేవుడు నీకు అలా సహాయం And చేయనుగా. your life will be a blessed life. అప్పుడు నీ జీవితము ఎంతో ధన్యకరమైనదిగా So ఉంటుంది. the age of the earth is more than 6,000 years. కాబట్టి భూమి యొక్క వయసు 6,000 సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంటుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, the mystery is what thou hast not revealed even to the prudent and intelligent. Thou art willing to reveal those secrets unto the people who are fearing thee. ప్రభా, మరి జ్ఞానులకు సహితము నాయన నీవు బయలుపరచినటువంటి మర్మములు, రహస్యమైన సంగతులు దేవుని యందు భయభక్తులు కలిగిన నీ పిల్లలకు ప్రభా నువ్వు బయలుపరుస్తున్నావు. Our dear ones may be knowing so many things about earth, మా ప్రియమైన వారు భూమి గురించి అనేక విషయాలు తెలుసుకొని ఉంటారు. but enable them to realize who thou art, the very creator of the earth. అయితే ప్రభా, నీవు ఎవరివో, అసలు నీవే వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తవై ఉన్నావని కూడా వారు ఎరుగుదురుగాక. Even before the creation of the earth, O Lord, we are there in your mind. ప్రభువా, భూమిని సృష్టించక మునుపటి నుండి మేము నీ మనసులో ఉన్నాం. Before the angels are created, దేవదూతలు సృష్టించబడక ముందు oh, కూడా thou hast loved us so much. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. We are the topmost priority in thy sight, O Lord, as far as the creation is concerned. ప్రభా, సృష్టి మాటకు వస్తే వీటన్నిటిలో కూడా మేము మానవులను, మేము ప్రభా అత్యంత ప్రాధాన్యమైన వారు మీ దృష్టి. Loved us with an everlasting love. దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. Thank you for speaking to us. ప్రభువా, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Enable our dear ones to understand these things and also receive thee as their personal Savior and Lord and Father. మా ప్రియమైన వారు ఈ విషయాలన్నీ కూడా ప్రభు వారు గ్రహిస్తూ దేవుడు అయిన నిన్ను ప్రభువుగా, రక్షకుడుగా వారి హృదయంలో అయినా వారు స్వీకరించేదానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.